అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, మానవ మహోపకారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే అధర్మ సంపాదనతో పోషింపబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించదు. ఇది ఎవరినో ఉద్దేశించి కాదండి, ఒక వర్గానికో ఒక గ్రూప్కో ఉద్దేశించింది కాదు. మీరు వింటున్నారు ఇది, మరి ఇదేనా ఒక వర్గానికి సంబంధించిందేనా? ధర్మంగా ఉండకూడదని ఏ వర్గం అంటుందండి? ఎవరంటారండి? అందరూ ధర్మాన్ని ప్రేమిస్తారు, అందరూ ధర్మంగా ఉండాలంటారు. ధర్మంగా మాట్లాడవయ్యా, న్యాయంగా మాట్లాడవయ్యా, ఇదేమిటయ్యా నీకు పోయే కాలం, ఇదేమిటా ధర్మం అంటాం మనం. అంటే ధర్మాన్ని మనం కోరుకుంటున్నాం, ధర్మంగా ఉండాలి. అన్ని గ్రంథాలు ఇవే చెప్తాయి. ధర్మం తప్పి ప్రవర్తించు అని చెప్పిన గ్రంథం అధర్మమైన గ్రంథం, అది ధర్మం కాదు. ధర్మం చెప్పేది ధర్మమైన గ్రంథం అది. అదే ఆ గ్రంథాల్లో చివరి దేవ గ్రంథం ఖురాన్ చెబుతుంది, ధర్మం మాట చెబుతుంది. ఏమని? అధర్మమైన వాటికి దూరంగా ఉండు. ఇది ఎవరికి మంచిది కాదు, అధర్మమైంది, దానికి దూరంగా ఉండాలి. ఉంటే నేనేమవుతాను? అప్పుడు కదా నువ్వు భక్తిపరుడు అవుతావు. భక్తిపరుడు అని చెప్పడానికి నన్ను అడిగితే నేను నా టోపీ చూపిస్తాను, నా గడ్డాన్ని చూపిస్తాను, నా నమాజును చూపిస్తాను, నేనేమో చెప్తాను. ఇవి చూసిన నువ్వు భక్తిపరుడు అని మీరు అనుకోండి అని. ఎవరి మాట అయితే ఖచ్చితమైందో ఆ శక్తి చెబుతుంది, ఆ ప్రవక్త చెబుతున్నారు, అధర్మమైన వాటికి దూరంగా ఉండాలి. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే. కాబట్టి నేను భక్తిపరుడునని చెప్పుకోవాలంటే ముందు నేను అధర్మమైన వాటికి దూరంగా ఉండాలి. అధర్మంగా ప్రవర్తిస్తూ, అధర్మంగా తింటూ, అన్ని అధర్మంగా చేసుకుంటూ నా దగ్గర భక్తిపరుడిని, నేను ఒక పెద్ద భక్తిపరుడిని అంటే నైజ అంతా కుదరదు. ఇక్కడ నువ్వు ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, దైవాన్ని, దైవ ప్రవక్తలకు విరుద్ధంగా నడవలేవు. అది చెప్తున్నారు. దైవ ప్రవక్త ఇంకా సెలవిస్తున్నారు, మీరు మృతుల మంచి పనులను గురించి చర్చించుకో. మీరు మృతుల మంచి పనులను గురించి చర్చించుకోండి. వెళ్ళిపోయారండి మన వెనక. ఈ జనావళిలో, ఈ మానవాళిలో కోటాను కోట్ల మంది కాలగర్భంలో కలిసిపోయారు. అంతెందుకండి, మన తాత ముత్తాతలు ఉన్నారా? ఎంతమంది వెళ్ళిపోలేదు? వాళ్ళు వెళ్ళిపోవడం కాదండి, మన స్వయాన మన భుజాల మీద తీసుకెళ్లి ఖననం చేసి వచ్చాం. మనం శ్మశానాలకు వెళ్ళి మరి భూమిలో పాతి పెట్టి వచ్చాం చాలా మందిని. ఆ విధంగా ఎంతో మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మానవ జీవితం శాశ్వతం కాదండి. ఒక్క మానవ జీవితమే కాదు, ఎంతైతే విశ్వం మనకు కనపడుతుందో ఇవన్నీ శాశ్వతాలు కాదు, అన్ని అశాశ్వతాలు. ఒకనాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి, అన్ని దహనమైపోతాయి, మాడిపోతాయి, మసైపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. శాశ్వతం అంటూ ఏదైనా ఉంటే అది కేవలం దైవం మాత్రమే శాశ్వతం. దైవం తప్ప అన్ని అశాశ్వతాలే అని గ్రంథంలో చెప్పబడింది. ఆ విధంగానే మృతులు మన వెనక వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? వెళ్ళిపోయారు. రేపు మనం వెళ్ళిపోతే మనం మృతుల జాబితాలో ఉంటామండి. అందరం ఈ విధంగా మృతులు. ఒకవేళ మృతుల మంచి పనులు వెళ్ళిపోయారు కదండి, వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళని గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మంచి పనులు చేసి వెళ్ళారు, అది మాత్రమే మాట్లాడుకోవాలి. వారు చేసిన మంచి పనులే మాట్లాడుకోవాలి. మరి వారి చెడును గురించి చెప్పుకోవడం మానుకోండి. వెళ్ళిపోయిన వాళ్ళ మంచి గురించి చెప్పాలి. మనం చూస్తూ ఉంటాం వెళ్ళిపోయిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని గురించి అలా ఉండే, ఇలా ఉండే, అలా చేశాడు, ఇలా చేశాడని. అలా చెప్పకూడదు. ఎందుకంటే అతను మన మధ్య లేడు. అతను ఒకవేళ చెడు చేసింటే ఆ చేసిన చెడుకు శిక్ష అనుభవిస్తున్నాడు. అది నీ పని కాదయ్యా. చనిపోయిన వాడి గురించి చెడుగా చెప్పుకోవడం నీ పని ఎందుకు? ఆయన చేసిన చెడుకు ఆయన స్థితిలో అదేదో అనుభవించేదేదో అనుభవిస్తున్నాడు దైవం దగ్గర. మళ్ళీ నువ్వేమిటి ఆ స్థానాన్ని తీసుకోవటం? కాబట్టి మృతులను మంచి పనులు చెప్పుకోండి. అతను మంచి చేసింటే అవి మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. అతను చెడు చేసింటే చెప్పుకోకండి, అది మానుకోండి అని చెప్తున్నారు అంతిమ దైవ ప్రవక్త. ఇంకా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా ప్రవచిస్తున్నారు, ఏ సమాజంలోనైతే ప్రతి వ్యక్తి మరో వ్యక్తిని అవసరాల్లో ఆదుకుంటాడో, ఏ సమాజంలోనైతే ప్రతి వ్యక్తి మరో వ్యక్తిని ఆదుకుంటాడో, విశాల హృదయంతో ఆదుకుంటాడో, ఆ సమాజం సుభిక్షంగా ఉంటుంది. ఎంత మంచి మాట అండి. మనిషిని ఆదుకోవాలండి. ఎప్పుడైతే ఒకరినొకరు ఆదుకుంటారో, మరి అవసరాల్లో పనికొస్తారో, అతని అవసరాలు తీరుస్తారో, అతనికి మంచిని చేస్తారో, అతనికి ధైర్యం ఇస్తారో, అతనికి అండగా నిలబడతారో, అతని కష్టాల్లో పాలు పంచుకుంటారో, మరి అలాంటప్పుడు ఆ సమాజం మంచిగా ఉంటుంది. ఏ సమాజం? ఆ సమాజంలో ఉన్న మనుషులు ఒకరికొకరు మంచి పనులు తోడ్పడుకుంటూ ఉండాలి, ఒకరినొకరు సౌహృదయంతో ఆదుకోవాలి. ఆ సమాజం సుభిక్షంగా ఉంటుంది. మంచి సమాజం సుభిక్షంగా ఉండాలంటే
ప్రభుత్వమే చేయాలి, అది రావాలి, ఇది రావాలి, అవి రావాలి, ఇవి రావాలి. ఆ ప్రభుత్వం చేసే పని ఏదో చేస్తుందండి. అన్నీ ప్రభుత్వమే చేస్తుంది అనుకోవటం పొరపాటు. అన్నీ అదే చేసేటట్టయితే మనం దేనికి? కాబట్టి సమాజంలోని మనుషులను ఆదుకోవాలి. ఆ సమాజమే సుభిక్షంగా ఉంటుంది అని సెలవిస్తున్నారు అంతిమ దైవ ప్రవక్త. ప్రవక్త ఇంకా సెలవిస్తున్నారు, అత్యధిక సంపదలతో కలిమి రాదు. డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు ఉంటే నేను ఏమైనా చేస్తాను, డబ్బు ఉంటే అన్నీ నెరవేరిపోతాయి అని మనం అనుకుంటాం. ఎవరి దగ్గర డబ్బు ఉందో ఆయనే గొప్పవాడు, ఆయనే ఘనుడు అని మనం అనుకుంటాం. కానీ దైవ ప్రవక్తలు కదండి, వాళ్ళ దృష్టిలో ఇలాంటివి కాదు. ఇది సామాన్యమైన మానవులు మనం ఉన్నామే, అసలు ఏమిటో నిజమేమిటో చెడేమిటో తెలియని వాళ్ళం మనం అనుకుంటాం, పరిమిత జ్ఞానంతో మనం అనుకుంటాం. కానీ అది విశాల హృదయం, ఒక విస్తృతమైన జ్ఞానం వాళ్ళది. వారంటున్నారు, అత్యధిక సంపదలతో కలిమి రాదు. కలిమి అంటే ఎంత సంపాదిస్తే అంత వస్తుంది మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అంటారు, అత్యధిక సంపద ఉంటే అది కలిమి కాదది. అయ్యా, అత్యధిక సంపద ఉంటేనే కలిమి, అది కలిమి కాదంటారేమిటి అని అంటే, అసలు కలిమి అంటే ఏం తెలుసా? అంటే కలిమి డబ్బు సంపద అంటే, నిజమైన సంపద ఏమిటంటే, నిజమైన కలిమి, నిజమైన సంపద మనిషికి ఆత్మ సంతృప్తి. చూసారా ఎంత చక్కని మాట అండి. ఆత్మ సంతృప్తితో వనగూడుతుంది, అది కలిమి. నా దగ్గర కోటాన కోట్ల ఆస్తుందండి, మనశ్శాంతి లేదు, అది కలిమే. ఆ కలిమి పెట్టుకొని నేనేం చేస్తాను? నిజమైన కలిమి ఏమిటంటే తృప్తి ఉండాలి. నాకు దైవం ఎంత ఇచ్చాడు చాలు, ఒక కంటెంట్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక మనస్సంతృప్తి, ఒక తృప్తి. అంతకంటే మించిన మాధుర్యం దేంట్లో ఉందండి? ఈ తృప్తి కోసమే కదండి కోటాన కోట్లు ఆర్జించి రాజ్యాలు కావాలని కిరీటాలు ధరించి సింహాసనంలో వెలిగింది. ఈ తృప్తి కావాలనే కదా. కానీ వాళ్ళకి ఎక్కడా దొరకలేదు. సింహాసనాల తృప్తి దొరకలేదు, కిరీటాల తృప్తి దొరకలేదు, వజ్ర వైడూర్యాల తృప్తి దొరకలేదు, వాళ్ళకి మనశ్శాంతి దొరకలేదు. దైవ ప్రవక్త సెలవిస్తున్నారు, నీకు మనశ్శాంతి ఈ సంపదలో దొరకదు. నీకు మనశ్శాంతి కావాలనుకుంటే ఆత్మతృప్తిలో దొరుకుతుంది. నీ ఆత్మతృప్తి చేసుకోవాలి, అది నిజమైన సంపద. ఇది కాదు సంపద. సంపద ఎంత సంపాదిస్తే అంత దాహం వేస్తుందండి, ఇంకా కావాలంటుంది, ఇంకా కావాలంటుంది. మహాప్రవక్త సెలవిచ్చారు ఒకసారి, ప్రవక్త, ఈ మానవుడు ఇంత ఆశిస్తున్నాడే, ఎంత ఇచ్చినా వీడి తరగదు, ఎప్పుడు కావాలా కావాలా అంటాడు, వీడి ఆశ ఎప్పుడు తరుగుతుంది, వీడి ఆశకి అంతెక్కడా అని అడిగారు ప్రవక్త గారిని. ప్రవక్త గారు ఎంత చక్కటి జవాబు ఇచ్చారంటే, అయ్యా, మానవుడి ఆశ ఎంతవరకు ఉంటుందంటే, అతనికి రెండు కొండల్ని చూపించి, ఓ మానవుడా, నీకు ఎక్కువ ఆశ ఉంది కదా, నాకు అంత కావాలి, ఇంత కావాలి, ఇంకా ఏమేమో కావాలంటున్నావు కదా, సరే అదిగో ఆ 2 కొండలు కనపడుతున్నాయి కదా, ఈ 2 కొండల్ని బంగారుగా చేసేస్తాను, 2 కొండలు నిండా బంగారు అయిపోతుంది, బంగారు కొండలు అయిపోతాయి, ఇంకా చాలా అని అడిగితే, ప్రవక్త ఆ 2 కొండల పక్కన బంగారు చేసిన తర్వాత ఆ 2 కొండల పక్కన చిన్న కొండ చూసారా తిప్ప, దాన్ని కూడా బంగారు చేయండి అని అడుగుతాడట. అంటే తృప్తి లేదు వీడికి, ఎంత ఇచ్చినా ఇంకా కావాలి, వీడి జోల నిండదు, వీడి కడుపు నిండదు, వీడి ఆశ అనేది నిండదు, వీడిది ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటాడు. ఒకసారి దాని తర్వాత మళ్ళీ అడిగారు ప్రవక్త గారిని, ప్రవక్త, వీడికి ఇంత ఆశ కదా, బంగారు కొండలైనా చాలవు కదా వీడికి, వీని కడుపు ఎప్పుడు నిండుతుంది? ఇంత ఆశపాతకుడే, వీడి కడుపు ఎప్పుడు నిండుతుంది? ఎక్కడైనా అంత ఉండాలిగా, వీడి కడుపు ఎక్కడో నిండాలిగా, వీడి కడుపు నిండేది ఎప్పుడు అన్నారు. ప్రవక్త గారు చక్కటి సమాధానం ఇచ్చారు, వీని కడుపుని వీడి సమాధి మట్టి మాత్రమే నింపుతుంది. వీడి కడుపును సమాధి మట్టి నింపుతుంది, సమాధి మట్టితో మాత్రమే వీని కడుపు నిండుతుంది. అంటే చనిపోయిన తర్వాతనే వీడి ఆశ పోతుంది అని సెలవిచ్చారు.